నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. శర్మ గారు, చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి కేసుల విషయంలో ఆ కేసుల్ని ఏదో ఒక రకంగా ఎత్తేయడానికి, అంటే తప్పుడు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి, ఇలాంటి వాటికి సంబంధించి సాక్షులను ఎలా వేధించాలి, ఇలా అంశాలకు సంబంధించి ఢిల్లీ నుంచి ఒక సీనియర్ న్యాయవాదిని పిలిపించి ఇక్కడ పోలీస్ అధికారులకు ఒక తర్ఫీదు ఇస్తున్నారు. ఇలా చేయండి, ఈ మార్గంలో వెళ్తే ఈ కేసులు నీరుగారిపోతాయి అనని. అలా చేయొచ్చా? ఇలాంటి మార్గాలు కూడా ఉంటాయా? ఫస్ట్ దీని గురించి మాట్లాడితే అసలు చంద్రబాబు నాయుడు గారు తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది మాట్లాడుకుందాం. దానికి ముందు ఈ ఇంగితం లేదా అనే దాని మీద కూడా రెండు సెంటెన్సెస్ చెప్తానండి. తప్పకుండా సార్. చంద్రబాబు నాయుడు గారు మోడీని ఎన్ని మాటలు అన్నారో, అమిత్ షాని చెప్పులతో కొట్టించారో చేశారో అందరికీ తెలుసు. మళ్ళీ ఏ ఇంగితం ఉందని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు కలిశారో చెప్పాలి. అట్లానే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ఎన్ని మాటలు అన్నారో తెలుసు. వాళ్ళ అమ్మని తిట్టారు, చేశారు, జీవితంలో వదిలిపెట్టను అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఏ ఇంగితం తోటి వాళ్ళతో వెళ్ళి కలిశారో చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి వీరికి ఇంగితం ఉంటే అప్పుడు కింద వాళ్ళకు ఉందో లేదో ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు చేసేవన్నీ వీళ్ళు చేస్తారు, రాజకీయం కోసం వీళ్ళు ఏదన్నా చేయొచ్చు. కానీ ఆ కింద వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చేస్తే దాన్ని తట్టుకోలేము అనేది వాళ్ళకు ఒక సిద్ధాంతం, వీళ్ళకి ఒక సిద్ధాంతం సంబంధించి చెప్పాల్సింది చెప్పాను. అంత చులకన బీసీలు అంటే వాళ్ళకి అంతేనండి. వాళ్ళు ఏది చేసినా కరెక్టే, వాళ్ళ కింద వాళ్ళు బీసీలు ఎవరు ఏది చేసినా సరే తప్పు అన్న విధంగా ఆ వ్యాఖ్యలు రాయటం తప్పు అనేది నా అభిప్రాయం. అది చెప్పాను. ఇంకొకటి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ న్యాయవాదిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తన కేసులు ఎట్లా ఏ విధంగా చేయాలి అంటే, లీగల్ గా అయితే కనుక కోర్టుల్లో విత్డ్రా చేయడానికి హైకోర్టు ఒప్పుకోదండి. పోలీసులకి ఏ విధంగా వాళ్ళు డ్రాప్ అవుట్ చేయాలి కేసుని అంటే, ఆ కేసుని విచారణకి వీళ్ళే పిలిపిస్తారనమాట. వీళ్ళే పిలిపించి విచారణకు వచ్చినప్పుడు పోలీసులు డైరెక్ట్ గా ఈ కేసులో సాక్ష్యాలు లేవండి అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇండైరెక్ట్ గా ఏ విధంగా సహాయం చేయొచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉండొచ్చండి. ఆ సిబిసిఐడి వాళ్ళకి ఆ ఉన్న ఫైల్స్ లో ఈ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఫైల్స్ అన్ని తీపిచ్చి, ఏ కేసులో ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందనుకోండి, అక్కడ ఈడీ అటాచ్మెంట్లు ఇచ్చింది. ఆ ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీ కేసులు, టీడీపీ ఆస్తులు కానీ ఎక్కడ అటాచ్ చేయలేదు. ఆ కేసులో ఏ విధంగా చేయాలి, అట్లా ప్రతి కేసుకి కూడా వాళ్ళు కేసు నీరుగార్చడం కోసం ఇంత దూరం ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా ఎగ్జాంపుల్ గా స్కిల్ కేసే తీసుకున్నారు సార్. ఎగ్జాంపుల్ గా స్కిల్ కేసు తీసుకున్నారు. ఇదే కేసులో ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి, ఆయన అరెస్ట్ అయ్యారు, రిమాండ్ ఉన్నారు. తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈడీ కొందరిని అరెస్ట్ చేసింది కూడా, కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ అరెస్టులు కూడా జరిగాయి. ఇంత జరిగిన తరువాత దీని నుంచి సులభంగా బయటపడిపోతాం, దీన్ని నీరు గారుస్తామని అనుకుంటే ఈ మార్గాలు ఉంటాయా నిజానికి? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ 4-5 ఏళ్లలోపే ఈ కేసులన్నీ కూడా క్లోజ్ చేసేయాలి చట్టపరంగా. ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు, ఈ కేసులు కొట్టివేయడానికి అర్హమైన కేసులేనని చెప్పి ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు మొదటి స్టెప్ వేశారండి. ఆ మొదటి స్టెప్ లో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఆ ఈడీ వాళ్ళని పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారికి అగెనెస్ట్ గా ఏదన్నా ఉన్నాయా, మీరేం అటాచ్మెంట్ చేశారా అని అడుగుతారు. ఈడీ తరపు న్యాయవాదం ఏం లేవండి, మేమేం చేయలేదండి అని ఆయన చెప్తాడు. అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి అగెనెస్ట్ గా మీ దగ్గర ఆధారాలు ఏమీ లేవు, ఏమీ లేవు సార్. అట్లాగా ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా సిబిఐ వాళ్ళని కూడా అడుగుతారు, ఎవరు ఏమి ఆధారాలు లేవంటున్నారు. కాబట్టి ఈడీ సిబిఐ వాళ్ళే లేదంటే సిబిసిఐడి అయిన మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండే మేము ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురాగలము, చేయగలము అని అంటారు. అక్కడ కంప్లైనెంట్ ఎవరు ఉన్నారండి? గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా, చేశారా అని అడుగుతారు. క్లియర్ కట్ గా ఉన్నాయి సాక్ష్యాలన్నీ కూడా. ఆడిట్ రిపోర్ట్ ఉండటం కానీ, ఆడిట్ రిపోర్ట్ ని మ్యానిపులేట్ తొక్కి పెట్టి ప్రతి స్టేజ్ లో వారే ఫైల్ క్లియర్ ఉన్నాయి. కానీ అక్కడ ఈ కమ్స్ అక్కర్లేదు అని చెప్పేసి ఆ విట్నెస్ ని తీసేసి కేసు ముందుకు వెళ్తారు. అప్పుడు ఆ కేసుని
ప్రూవ్ చేయడానికి పోలీసులు వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆధారం గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అతను ఒకటి సాక్షిని తీసేస్తే చెందితే ఓకే ఆటోమేటిక్ గా ఆ కేసు నిర్గార్చొచ్చండి. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉందనుకోండి, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆస్తులు కొన్న వివరాలు అవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయండి. సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర నుంచి అక్కడ అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి. దాన్ని ఏదైతే కలెక్ట్ చేయాలో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కలెక్ట్ చేయరండి. అట్లాగే గతంలో హెరిటేజ్ ఫుడ్ వాళ్ళని అడిగారు, అమ్మ మీరు ఏమేమి ఆస్తులు కొన్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, మీరు ఇంటర్నల్ గా రాసుకున్న మినిట్స్ బుక్స్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు, చేయలేదు. ఇప్పుడు ఎట్లాగో హెరిటేజ్ వీళ్ళు అడగరు, చేయరు కాబట్టి ఆ మినిట్స్ బుక్స్ ఇన్వెస్టిగేషన్ లోకి రావు. ఆటోమేటిక్ గా ఆ కేసు నీరుగారిపోతుందండి. ఫైబర్ నెట్ కేసు అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రాత్రికి రాత్రే అన్ని క్లియరెన్స్లు ఇప్పించుకొని ఫైబర్ నెట్ కేసులో అతని కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఈ కేసులో ఆ కేసుకి ప్రథమ సాక్ష్యాలు అయినటువంటి ఆల్రెడీ పుట్టుకతోనే దాన్ని చెరిపివేసే ప్రయత్నం వీళ్ళు అధికారంలోకి రాగానే చేశారని చెప్పేసి అధికారులు ఫైల్స్ అన్ని తాళాలు వేసి సిబిసిఐడి కార్యాలయాలు అన్ని కూడా క్లోజ్ చేసేసి, అంటే ఒక అధికారి వెళ్ళిపోయేటప్పుడు ఇంకో అధికారికి అన్ని సొంతకాలు పెట్టి ఏమేమి ఉన్నాయి ఏంటని క్లియర్ బుక్ లో రాసుకొని చేసుకొని తీసుకోవాలండి. అట్లాంటి ప్రక్రియ ఎక్కడ జరగకుండా వాళ్ళందరినీ సస్పెండ్ చేసేసి వాళ్ళందరినీ మూల కూర్చోబెట్టేసి కొత్త అధికారులతో తాళాలు తెరిపించారు. తాళాలు వేసిన వాళ్ళు ఎవరో తెలియదు, తాళాలు తీసిన వాళ్ళు ఎవరో తెలియదు, ఏ ఫైల్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. అంటే అందులో ఉన్న సాక్ష్యాధారాలన్నీ ఆల్రెడీ మాయమైనా సరే యాక్షన్ తీసుకోవడానికి, కంప్లైంట్ చేయడానికి, చర్య తీసుకోవడానికి ఎవరూ లేరండి. అలా ఆటోమేటిక్ గా ప్రతి కేసులో కూడా నీరుగార్చే ప్రయత్నం ఆల్రెడీ మొదలైందండి. రైట్.